మీరు అరుణాచలం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఈ తుఫాన్‌లో మేము గిరి ప్రదక్షిణ ఎలా చేశాం? ఈ వర్షంలో ఆ మోక్ష మార్గంలో ఇరుక్కున్న లేడీని అసలు బయటికి తీశారా? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ రీల్ చూడాల్సిందే. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఫ్రైడే స్పెషల్ ట్రైన్‌కైతే మేము అరుణాచలం బయలుదేరాం. అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా నైట్ వీడియో తీసుకొని మేమైతే బయలుదేరాం. కానీ తమిళనాడు బార్డర్ వచ్చేసరికి ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము దిగిన స్టేషన్ తిరువనమలై గురించి అయితే అడగకండి. ఇక్కడ చూస్తే పెద్ద తుఫానే ఉంది. ఇంకెలానో ఒకలాగా ఆటోను మాట్లాడుకుని మేమైతే హోటల్ కి బయలుదేరాం. ఇక్కడ రోడ్డు పైన చూడండి, వీళ్ళు వేసుకున్న రెయిన్ కోట్లు మీరు ఇంటి నుంచి తెచ్చారనుకుంటారు, కానీ దాని వెనకాల ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇంకా అలా కొంచెం మెయిన్ రోడ్ ఎక్కగాన మాకు అరుణాచలం గోపురం అయితే కనిపించింది. అలా స్వామిని దర్శించుకొని ఇంకా వర్షంలోనే మా హోటల్ వెతకడానికి అయితే బయలుదేరాం. ఇంకా ఫైనల్ గా హోటల్ కి అయితే రీచ్ అయ్యాం. ఆ వర్షానికి నా పరిస్థితి అయితే ఇలా అయ్యింది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయడానికి పక్కా ఇలాంటి రెయిన్ కోట్ అయితే తీసుకోవాలంట. 100 రూపాయలు రెయిన్ కోట్ తీసుకొని ఇంకా అలా వేసుకొని గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరాం. మేము మా హోటల్ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకొని ఈ గోపురం దగ్గరికి వచ్చామో లేదో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక దగ్గర నిలబడ్డాం. ఇంకా అస్సలు వర్షం ఆగటం లేదని చెప్పి ఈ స్వాములతోటి మేము కూడా ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాం. ఇలా ఎంట్రన్స్ లో ఉన్న ఈ గోపురం దగ్గర మేము దీపం పెట్టి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం. గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి మొదటిగా దర్శనం ఇచ్చేది ఆ ఇంద్రలింగం. ఆ తర్వాత కొంత దూరంలో అగ్నిలింగాన్ని కూడా దర్శించుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గిరి ప్రదక్షిణ చేసే రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది. అలా ఇంకా యమలింగాన్ని కూడా దర్శించుకున్న తర్వాత నైరుతి లింగం దగ్గర చాలా వర్షం అయితే ఎక్కువైంది. అలా దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్తే కరెంట్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్య లింగాలను కూడా దర్శించుకున్నాం. కరెక్ట్ గా 7వ లింగం అనగా కుబేరలింగం దాటిన తర్వాత మీకు ఒక మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. ఇంత వర్షంలో కూడా ఆ మోక్ష మార్గం లోపల నుంచి బయటికి వద్దామని చెప్పి మేము వచ్చాం. కానీ ఇక్కడే ఒక మహిళ అయితే ఇరుక్కుంది. తర్వాత ఏం జరిగింది? ఇంత లావుగున్న వారైనా కానీ ఈ మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వస్తారు. కానీ ఈ వ్యక్తి వాళ్ళ అమ్మగారు అయితే ఈ మోక్ష మార్గంలోనే ఇరుకపోయారు. అలా ఎందుకు జరిగిందంటే ఆవిడ లోపలికి చూడగానే అయితే చాలా భయం వేసింది. ఎందుకంటే మీకు బయట నుంచి కనిపిస్తున్న ఇంత స్పేస్ లోపలికి వెళ్ళగానే చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది. మనం ఇంతగాని భయపడ్డా గానీ అందులోనే ఇరుక్కుపోతాం. లాస్ట్ కి ఆవిడకి టెన్షన్ ఏం తీసుకోకండి అని చెప్పి మెల్లగా ఆవిడకి అయితే చేతులు పట్టుకుని బయటికి లాగారు. ఆ పరమేశ్వరుడి కృప వల్ల ఎలాంటి వ్యక్తి అయినా ఈ మోక్ష మార్గం నుంచి చాలా ఈజీగా అయితే బయటికి వస్తారు. ఇంకా లాస్ట్ కి నేను కూడా ఈ మోక్ష మార్గం నుంచి మెల్లగా ఎలానో ఒకలాగా అయితే బయటికి వచ్చాను. ఇంకా మోక్ష మార్గం దగ్గర ఉన్న నందీశ్వరుని దర్శించుకొని మళ్ళీ నేనైతే గిరి ప్రదక్షిణకి బయలుదేరాను. అలా ముందుకు వెళ్తుంటే కొద్దీ ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువగానే పడింది. ఇంకా మెల్లగా స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్ గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినాక నా పరిస్థితి అయితే ఇలా అయ్యింది. వర్షం వల్ల రాత్రి 1 గంట అవ్వడం కారణం వల్ల గుడి అయితే క్లోజ్ అయింది. మేము మళ్ళీ నడుచుకుని మా హోటల్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్నానం చేసి మళ్ళీ గుడి దర్శనానికి అయితే బయలుదేరాం. దర్శనానికి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉంటుంది. ఒకటి నార్మల్ వే, మరొకటి 50 రూపీస్ వే. మేమైతే ఈ 50 రూపీస్ వేలో అయితే వెళ్తున్నాం. ఇంకా అలా లోపలికి వస్తే మీకు రైట్ సైడ్ లో 1000 పిల్లర్స్ మండపం అని చెప్పి ఒకటైతే కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూస్తే చాలా మంది మెడిటేషన్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడే మన రమణ మహర్షి గారు కూడా మెడిటేషన్ చేసేవారు. ఇంకా అలా అది చూసేసాక మళ్ళీ లైన్ లో అయితే జాయిన్ అయిపోయాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఒక నందీశ్వరుడు కూడా దర్శనమిస్తారు. గుడి లోపల గుడి యొక్క బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది. ఇంకా మనం మన స్వామిని దర్శించుకోవడానికి కాస్త దూరంలో అయితే ఉన్నాం. ఇంకా అలా మన స్వామిని దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇంకాస్త దూరంలో మన దుర్గామాత కూడా ఉంటుంది. ఆవిడ కూడా దర్శించుకొని అయితే బయటకు వచ్చేసాం. ఇంకా అలా ఈ లైన్ లో ప్రసాదం కోసం వెయిట్ చేసి ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇంకా అలా బయటకు వచ్చేసాక మేము మా హోటల్ కి అయితే బయలుదేరాం. తర్వాత అయితే రూమ్ లోకి వెళ్ళి రిలాక్స్ అయిపోయాం. ఇంకా దర్శనం చేసుకున్నాక కడుపులో ఏమీ లేదని చెప్పి ఒక హోటల్ కి వెళ్లి టీ ఇంకా పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాం. ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ బిల్ అయితే మాత్రం గట్టిగా వేస్తారు. అలా ఇంకా తినేసాక మళ్ళీ హోటల్ కి అయితే బయలుదేరాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షం అనేది చాలా ఎక్కువైతే అయింది. ఇంకా చేసేది ఏం లేదు, మా ట్రైన్ అయితే ఈ రోజే ఉంది. అందుకనే మనోడు అయితే ఇలా వర్షంలో అయితే నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. వాడి వెనకాల నేను కూడా ఫాలో అయిపోయా. ఇంత వర్షంలో ఏ ఆటోను ఆపినా కూడా ఆగటం లేదు. ఒకవేళ ఆగినా గానీ దాని లోపల ఎవరో ఒకరు ఉన్నారు. ఇంకా ఫైనల్ గా ఒక ఆటో అయితే ఆపారు. ముగ్గురికి ఎంత తీసుకుంటావు భయ స్టేషన్ దాకా అంటే 150 అన్నాడు. అంటే ఇంకా ముందు వెనకాల ఆలోచించకుండా అయితే ఎక్కేసాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ అనేది సిటీ మొత్తం నిండిపోయింది. ఎంత వర్షం పడుతుందంటే ఒకసారి మా పక్కన వెళ్ళే ఆటో చూడండి, ఆటో లోపలికి నీళ్లు కూడా వెళ్ళిపోయాయి. ఇంకా ఫైనల్ గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాలాగా రెయిన్ కోట్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ స్టేషన్ మొత్తం అయితే ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద వర్షానికి అందరూ రెయిన్ కోట్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా స్టేషన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము చలో హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోయాం.